గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. మేషరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అంటే 2026 నుండి 2027 మధ్య సమయంలో వివాహయోగ పరంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయో వివరిస్తాను. మేషరాశి వారికి ముఖ్యంగా ఈ ఏడాదిలో శని 12వ ఇంట్లో ఉంటూ ఏలినాటి శని ప్రభావం చూపిస్తున్నప్పటికీ కూడా గురుగ్రహం అనేది మీకు అండగా నిలవబోతుంది. 2026 జూన్ 2వ తారీఖు వరకు గురువు 3వ స్థానంలో అంటే పరాక్రమ స్థానంలో ఉండటం వల్ల ప్రయత్నాలలో అయితే ఖచ్చితంగా కొంత జాప్యం కానీ కమ్యూనికేషన్ గ్యాప్ కానీ ఉండవచ్చండి. అయితే జూన్ 2వ తారీఖు నుండి అక్టోబర్ 31వ తారీఖు మధ్య సమయంలో గురువు 4వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి చర్చలు అనేవి మొదలవుతాయి. అంటే పెళ్లి సంబంధాల విషయంలో ఒక స్పష్టత వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ మీ పర్సనల్ జాతకంలో వివాహానికి సంబంధించినటువంటి ఎటువంటి దోషాలు లేనట్లయితే, ఉదాహరణగా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే, ఉదాహరణకు ఒక 2-3 మేషరాశిలోనే జన్మించారనుకుందాం. అందరికీ ఒకే ఏజ్ అయినప్పటికీ ఒకేసారి పెళ్ళేం జరగదు కదండి. ఒకరి పర్సనల్ జాతకం ఇంకా బాగుండొచ్చు, ఇంకొకరి జాతకంలో వివాహానికి సంబంధించినటువంటి ఆటంకాలు, ఉదాహరణకు శని యొక్క దృష్టి అనేది వివాహ స్థానం పైన పడటం, లేదా శని 7వ స్థానంలో కూర్చోవటం, అంటే వివాహ స్థానంలో కూర్చోవటం వల్ల వివాహం అనేది ఆలస్యం అవటం, లేదా కుజదోషం ఉండటం, ఇలాంటి ఫలితాలు ఉంటాయి. కాబట్టి మీ పర్సనల్ జాతకం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు జన్మించినటువంటి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ బట్టి 12 గృహాలలో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో దాన్ని బట్టి వివాహానికి సంబంధించినటువంటి దోషాలు ఏమైనా ఉన్నాయా లేవా అని చూసుకోవచ్చు. 2 మనుషులు మేషరాశిలో జన్మించినప్పటికీ కూడా వీరి పర్సనల్ జాతకం ఒకలా ఉంటుంది, ఇంకొకరి పర్సనల్ జాతకం ఇంకొకలాగా ఉంటుంది. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, జూన్ 2వ తారీఖు తర్వాత గురువు మీకు యోగిస్తున్నాడండి. మీ పర్సనల్ జాతకంలో అంటే మీ జాతక చక్రంలో ఎటువంటి మెయిన్ దోషాలు, వివాహానికి సంబంధించినటువంటి దోషాలు లేకపోతే ఈ సమయంలో పెళ్లి సంబంధాల విషయంలో ఒక స్పష్టత వచ్చే అవకాశాలు ఎక్కువ. వివాహానికి సువర్ణకాలం ఎప్పుడు అంటే 2026 సంవత్సరం అక్టోబర్ 31వ తారీఖు నుండి 2027 జనవరి 25వ తారీఖు వరకు ఈ సమయంలో గురువు మీ రాశి నుండి 5వ స్థానంలో అంటే సింహరాశిలో సంచరిస్తూ ఉంటాడు. మీ రాశిని మరియు లాభస్థానాన్ని వీక్షిస్తాడు. ఇది వివాహ సువర్ణ కాలంగా చెప్పవచ్చు. నిశ్చితార్థాలు జరగటానికి కానీ, పెళ్లి పనులు వేగవంతం కావటానికి కానీ ఈ సమయం అక్టోబర్ 31 నుండి వచ్చే సంవత్సరం జనవరి 25వ తారీఖు వరకు బెస్ట్ టైంగా చెప్పవచ్చు. ముఖ్యంగా రాహు 11వ ఇంట్లో అంటే లాభస్థానంలో ఉండటం వల్ల ప్రేమ వివాహాల కోసం ప్రయత్నించే వారికి పెద్దల యొక్క మద్దతు లభించే అవకాశాలు ఉంటాయి ఈ సంవత్సరంలో. కాకపోతే మేషరాశి వారు గుర్తుంచుకోవాల్సింది, గురుబలం బాగున్నప్పటికీ కూడా ఏలినాటి శని యొక్క ప్రభావం ఉందండి. కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్తలు అవసరం. సంబంధం చూసేటప్పుడు ఎదుటివారి గురించి అంటే మీరు చేసుకోబోయే వారి గురించి, వారి ఫ్యామిలీ గురించి పూర్తి వివరాలు ఎంక్వైరీ చేయండి. శని ప్రభావం వల్ల చిన్న చిన్న విషయాలకి అపార్థాలు రావచ్చు. అలాగే ఈ సంవత్సరంలో మే 11వ తారీఖు నుండి జూన్ 20వ తారీఖు వరకు కుజుడు మీ జన్మరాశిలో ఉంటాడు. ఈ సమయంలో కాస్త కోపం అనేది పెరిగే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి ఈ సమయంలో ఒకవేళ వివాహం నిశ్చయం అవుతున్నట్లయితే, లేదా వివాహానికి సంబంధించినటువంటి ఏమైనా చర్చలు చేయవలసి ఉన్నట్లయితే 2026 సంవత్సరం మే 11వ తారీఖు నుండి జూన్ 20వ తారీఖు వరకు ఈ సమయంలో శాంతంగా నిర్ణయాలను తీసుకోండి. చాలా కాలం నుండి వివాహ ప్రయత్నాలు చేస్తున్నా ఫలించని వారికి స్వయంవర పార్వతీ మంత్రాన్ని పఠించటం మంచిదండి. ప్రతిరోజు 11 సార్లు కానీ 21 సార్లు కానీ ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నటువంటి మంత్రాన్ని పఠించటం వల్ల వివాహానికి సంబంధించినటువంటి ఆటంకాలు అనేవి తొలగుతాయి. అలాగే ఒకవేళ మీ పర్సనల్ జాతకంలో కనుక కుజదోషం ఉన్నా, లేదా ఇతర గ్రహాలకు సంబంధించినటువంటి దోషాలు ఉన్నట్లయితే వాటి నివారణకు మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకోవటం మంచిది. గురుబలం పెరగటానికి, ఎందుకంటే గురువు వివాహకారకుడండి, గురుబలం పెరగటానికి గురువారం నాడు శనగలను కానీ లేదా పసుపు రంగు వస్త్రాలను ఎవరికైనా దానంగా ఇవ్వటం మంచిది. ఉడకబెట్టినటువంటి శనగలను, బెల్లాన్ని ఆవులకు, గోమాతకు ఆహారంగా తినిపించటం కూడా మంచిదండి. గురుబలం పెరగటానికి తోడ్పడుతుంది.
అయితే చాలామంది మేషరాశి వారు ఎలా ఆలోచిస్తున్నారంటేనండి, నాకు కమెంట్స్ కూడా వస్తున్నాయి. ఏమంటే మేషరాశి వారికి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుంది కదండి. ఏలినాటి శని సమయంలో వివాహం చేసుకోకూడదంట కదా, లేదా ఏలినాటి శని సమయంలో వివాహం కుదరదంట కదా, ఇలా అడుగుతున్నారు. అదేమీ కాదండి. ఏలినాటి శని గురించి భయపడవలసినటువంటి అవసరం లేదు. శని అందరినీ ఇబ్బంది పెట్టడు. ఏలినాటి శని సమయంలో కొంత జాప్యం అయితే ఉంటుంది, అంటే కొంచెం ఆలస్యం ఉంటుంది అంతే తప్ప అక్టోబర్ తర్వాత నుండి గురువు యొక్క అనుగ్రహం వల్ల మీ ఇంట్లో వివాహ ప్రయత్నాలు అనేవి ఫలించే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఆ శుభ గడియల కోసం ఓపికతో ప్రయత్నించండి. అలాగే మీ పర్సనల్ జాతకంలో, అంటే మీ జాతక చక్రంలో ఏవైనా వివాహానికి సంబంధించినటువంటి దోషాలు కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి పరిహారాలను పాటించడం మంచిది. అలాగే డిసెంబర్ 6వ తారీఖు వరకు రాహు లాభస్థానంలో ఉండటం వల్ల మేషరాశి వారికి ఇది ఒక వరంగానే చెప్పవచ్చండి. అంటే కేవలం ఆర్థిక లాభాలు మాత్రమే కాదు, సామాజికంగా కూడా మంచి సంబంధాలు రావడానికి సహకరిస్తాడు. ముఖ్యంగా ప్రేమ వివాహ ప్రయత్నాలు చేసేవారికి రాహు అనుకూలత వల్ల పెద్దలు ఒప్పుకోకపోయినా చివరికి ఒప్పించేలాగా చేస్తాడు. అలాగే మేషరాశి వారు వారి పర్సనల్ జాతకం ప్రకారం వారి జాతకానికి సంబంధించినటువంటి మంచి రత్నాన్ని జీవితాంతం ధరించండి. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఉదాహరణకు ఇద్దరు మేషరాశిలో జన్మించిన, జనరల్గా మేషరాశికి అధిపతి కుజుడు కాబట్టి కుజుడికి సంబంధించినటువంటి జాతక రత్నం పగడం కాబట్టి జనరలైజ్డ్ ప్రెడిక్షన్స్లో మేము పగడాన్ని ధరించమని చెప్తామండి. కానీ పర్టిక్యులర్గా మీ జాతకానికి సంబంధించినటువంటి జాతక రత్నాన్ని ధరిస్తే ఇంకా మంచిది. అంటే మీ జాతకం ప్రకారం యోగకారకుడు ఎవరో దానికి సంబంధించినటువంటి రత్నాన్ని ధరించటం వల్ల యోగవంతంగా ఉంటుంది.